తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Happy Ugadi to all of you. Chala chala happy, very proud, and I'm so happy for Karthik Garu for being awarded for best cinematographer, and I'm so happy, he totally deserved it, and I'm happy to represent my team, my movie, and just happy, and happy Ugadi to all. Thank you. So next movie with Varun Tej Garu, Korean Kanak Raju, soon summers in theaters. So we waited because it's a horror comedy and everyone's going to enjoy it a lot. No. Sadhuda. I don't remember it. Thank you so much. Sir, congratulations. థ్యాంక్ యూ సంక్రాంతికి వస్తా ఉన్నారు. ఉగాదికి సంక్రాంతికి వస్తున్నాక అవార్డు ఇచ్చారు కాబట్టి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఒక ప్రత్యేకమైన అవార్డ్స్ ఇవి. సో రాష్ట్రంలో ఇలా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సో అది దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అండ్ నాకు భగవంత్ కేసరికి కూడా అవార్డు రావడం జరిగింది బెస్ట్ ఫిలింగా. అండ్ ఈ సినిమాకి వినోదాత్మక చిత్రంగా అండ్ బెస్ట్ స్క్రీన్ ప్లేగా నాకు రావడం జరిగింది. అండ్ సూపర్ హ్యాపీ. అండ్ టీమ్కి కూడా నా బెస్ట్ విషయం చెప్తాను. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి అండ్ జ్యూరీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అండ్ అందులో రాష్ట్ర అవార్డు అన్నప్పుడు తెలియకుండా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. అందులో గద్దర్ గారి పేరు మీద ఇచ్చే అవార్డు అనేది ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది. అది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెంటర్గా చేసిన ఫిల్మ్కి ఇలాంటి అవార్డ్స్ రావడం ఇంకా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. సంక్రాంతికి వచ్చి ఒక అవార్డు తీసుకెళ్ళిపోతున్నారు మరి. ఇఫీలో సెలెక్ట్ అయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అండ్ ఢిల్లీలో కూడా రేపు ఇంకో ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది, దాంట్లో కూడా బోత్ భగవంత్ కేసరి, సంక్రాంతి వస్తాం కూడా సెలెక్ట్ అయ్యాయి. సో ఫీలింగ్ ప్రౌడ్. కమర్షియల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఇటు అవార్డ్స్ పరంగా కూడా ఒక గుర్తింపు రావడం అనేది డైరెక్టర్ గా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మూవీ జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అఫీషియల్ గా అంతా డీటెయిల్స్ త్వరలో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. హాయ్ సాయిల్ గారు. మేడం నమస్తే మేడం. బాగానా మేడం? నా పేరు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు మేడం? సువర్ణ మేడం. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా. కాదు, గద్దర్ అవార్డు రావడం ఎట్లా అనిపిస్తుంది? సూపర్ మేడం. మంచి మరి తెలుగు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఉగాది శుభాకాంక్షలు. మంచిగా ఎంజాయ్ చేయండి అంతే మేడం. స్టేజ్ మీదకి వెళ్ళాక వైరల్ స్పీచ్ ప్రిపేర్ అయిపోయారా? అది నాకు తెలియదు మేడం. హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అంటే రష్మిక ప్రాణం పోసింది. అండ్ సో హ్యాపీ టు సీ హర్ గెట్ రికగ్నైజ్డ్. స్టేట్ గవర్నమెంట్కి నేను అంటే చాలా హార్ట్ ఫెల్ట్ గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. అది ఈ ఉగాది రోజు ఈ అవార్డు దొరకడం అది వెరీ వెరీ హ్యాపీ. అవునండి, వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎంతైనా ఐ థింక్ ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టాలెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నిషన్ రావడం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నిషన్ రావడం అనేది ఇట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఇక్కడ స్పాన్సర్షిప్లు ఇలాంటిది ఏమి ఉండదు. మెయిన్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ని, ఆ టాలెంట్ని గుర్తించి అవార్డు ఇస్తారు. సో అది మా రష్మికకి రావడం వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో అంటే మరీ ఎర్లీ ఇప్పుడు నేను త్వరలో చెప్తా. ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఏం సంపాదించాను అంతేనండి. వెరీ హ్యాపీ అండి. అంటే నిజంగా ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం కూడా అమ్మాయిలు సినిమాని ఓన్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు ప్రమోట్ చేయడం. మేము ఎంత ప్రమోట్ చేసినా, మేము ఎంత డబ్బు కొట్టుకున్నా జనాలు నంబరు. అది సినిమా ఫస్ట్ డే, సెకండ్ డే చూసిన ఆడియన్స్ బయటకు వచ్చి మాట్లాడడమే సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. సో వాళ్ళకి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. సో షీఈస్ వెరీ వెరీ హ్యాపీ. మా ఇద్దరికి రష్మిక అంటే లిటరలీ షీఈస్ లైక్ అవర్ పెట్. వి అడోర్ హర్ సో మచ్. సో మా ఫ్యామిలీలో ఎవరో అవార్డు తీసుకుంటున్నట్టుంది. అది మా సినిమాకి తీసుకోవడం చాలా చాలా హ్యాపీ. సో వెరీ హ్యాపీ. మెయిన్ ఏంటంటే అందరికీ కంగ్రాచులేషన్స్. అంటే ఇది ఎంత పెద్ద ఆనరో నాకు తెలుసు. సో ఇది వాళ్ళ ఈ ఆనర్ ఎవరెవరికి దొరుకుతుందో వాళ్ళందరికీ నేను అసలు వాళ్ళ హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతున్నా. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నా. అండ్ మీ అందరికీ, చూస్తున్న అందరికీ హ్యాపీ ఉగాది. ధీరజ్ గారు, మిమ్మల్ని చూస్తూ మేము కూడా ఎదిగాము. అంటే అల్లు అరవింద్ గారిని చూస్తూ మీరు ఎలా ఎదిగారో మిమ్మల్ని చూస్తూ మేము కూడా కనిపిస్తూ ఉన్నాము. గుడ్ టు సీ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సినిమాలు తీస్తున్నారు, యూత్ కి చాలా కనెక్ట్ అవుతున్నాయి. మొన్న కూడా ఒక సినిమాతో. అండ్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గర్ల్ ఫ్రెండ్ కి రావడం?
చాలా హ్యాపీగా ఉందండి. రష్మిక గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. టీం అందరి తరఫున ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ముందుకెళ్ళిపోతున్నారు. సో ఏమైనా చెప్తారా ఆ ప్రేక్షకులకి? గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి కావచ్చు, అల్లు అరవింద్ గారు పిల్లలుగా మీరు ఎదుగుతూ ఉన్నారు, ఏం చెప్తారు? ఏం లేదండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే తెలుసుకోవాలంతే. హ్యాపీ ఉగాది సార్. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు వచ్చింది సార్ మీరు మాట్లాడాలి, మేము కోరుకుంటాం సార్, ఫీమేల్స్ తీసుకున్నాక మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో రైట్ నా మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ గుణశేఖర్ గారు. సో గద్దర్ అవార్డు తీసుకోబోతున్నారు మరి కాసేపట్లో, ఆయనతో మాట్లాడదాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సార్ ఇప్పుడు అవార్డు రావడం కాదు, మేము చిన్నప్పుడు వరుడు ఫిలిం చూసి అసలు పిచ్ అయిపోయాం సార్. అసలు యాక్చువల్లీ అంటే వధువును చూపించుకుంటే సినిమా థియేటర్కి మీరు రప్పించారు ఆడియన్స్ ని. సో అది నిజంగా వెరీ ప్రీషియస్ మూమెంట్. ఆ టైంలో మేము చాలా చిన్నపిల్లలం, ఈ రోజు మీతో కలిసి అవకాశం వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సార్? అదే చాలా ఆనందంగా ఉందండి. ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల్ని ప్రోత్సహించడం. ఎందుకంటే అంతకుముందు అందరూ కూడా మాటల్లోనే చెప్పారు తప్పితే చేతల్లో ఎవరో చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేతల్లో చేసి చూపించి అవార్డుని ఇంత ఘనంగా నిర్వహించడం అనేది చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉందండి. సార్ సినిమా అనేది నిజంగా రంగుల ప్రపంచం అయినా కూడా 24 క్రాఫ్ట్స్లో ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పిస్తుంది. ఒకప్పుడు డాక్టర్, ఇంజనీర్ నుంచి ఇప్పుడు యాక్టర్ అని చెప్తున్నారు, డైరెక్టర్ అని చెప్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్తున్నారు. అంటే కళామ తల్లి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉంది. సో ఒక కళామ తల్లి ముద్దు బిడ్డగా అంటే ఈరోజు ఒక అవార్డు తీసుకోబోతున్నారు మరి కాసేపట్లో. ఇండస్ట్రీకి వచ్చే కొత్త న్యూ టాలెంట్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? సజెషన్ అంటే పెద్ద ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం విన్నర్సే అందరూ యంగ్స్టర్సే. అందరూ అసలు అంటే ఇప్పుడు అవార్డుల ద్వారా పేర్లు తెలిసిన వాళ్లే. సో అది నిజంగా గొప్ప పరిణామమే కదా, దీన్ని మించిన ప్రోత్సాహం కొట్టలేదు. సో అది ప్రూవ్ అయినట్టేనండి. తెలంగాణ గద్దర్ అవార్డు అనేది చాలా ప్రీషియస్ సార్. మరి ఇలాంటి అవార్డ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలని ప్రతి కళాకారులు కోరుకుంటున్నారు. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ఘనంగా నిర్వహించారు ఈ ఈవెంట్ని. సో ఏం చెప్తారు? ఈవెంట్ చూడంగానే మీకు ఏమనిపించింది? అదే చాలా బాగుందండి. అందరూ చేతల్లోనే, అది మాటల్లో చెప్తారు, ఈయన చేతల్లో చూపించారు. చాలా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. చాలా ఘనంగా లాస్ట్ ఇయర్ కూడా అంత 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ అన్నదన్నట్టుగా మళ్ళీ క్రమం తప్పకుండా మళ్ళీ ఉగాది రోజునే ఇలా నిర్వహించడం చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఎస్, సో జిగిరి మూవీతో కృష్ణ గారికి ఒక మంచి తెలంగాణ గద్దర్ అవార్డు వచ్చింది. సో ఆయనతో మాట్లాడదాం. కృష్ణ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అనేది నిజంగా ప్రతి ఒక్క కళాకారుడికి చాలా ప్రీషియస్. సో ఈ రోజు మీరు ఈ ప్లేస్లో నుంచున్నారు, ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. మరికొద్దిసేపట్లో స్టేజ్ ఎక్కబోతున్నారు. ఎంతో మంది ప్రెస్టీజియస్ వ్యక్తులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, వాళ్ళ మధ్యలో అవార్డు తీసుకోబోతున్నారు. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఉంది, బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అన్న. నాకు ఫస్ట్ ఇదంతా కొత్త, సో ఎక్స్పీరియన్స్ అవుతున్నా. అండ్ ఇది ఒక రెస్పాన్సిబిలిటీకి అయితే పక్కా ఫీల్ అవుతున్నా, ఇంకా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. సో అంతే. ఫస్ట్ మీకు ఇక్కడ గద్దర్ అవార్డు సెలెక్ట్ అయ్యారు అనగానే ఎవరి నుంచి వచ్చింది బెస్ట్ కాంప్లిమెంట్? చాలా మంది నుంచి వచ్చింది. బ్రహ్మానందం గారు కాల్ చేశారు, అదొక బెస్ట్ హై మూమెంట్. అండ్ ఇంకా చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే కిక్ లాగా వచ్చింది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీ వెడ్డింగ్ షో కింద చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్కి ఇవాళ తెలంగాణ గద్దర్ అవార్డు వచ్చిందండి. సో రైట్ మనతో పాటు ఉన్నాడు, మాట్లాడదాం. హాయ్ రోహన్. హలో. చాలా బాగుంది ఇలా చూడడం. ఎలా అనిపిస్తుంది నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సూపర్ హ్యాపీ. సాంప్రదాయాన్ని, సుప్పుని, శుద్ధపోసని దీని నుంచి వైరల్ అయిపోయావు. అండ్ ఇప్పుడు దాకా ప్రీ వెడ్డింగ్ షో అంటే ఇట్స్ వెరీ ప్రీషియస్ యాక్చువల్లీ విత్ మామ్ అండ్ డాడ్. ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తుంటావు చికెన్ బాగా చేస్తుంది కదా అమ్మ. సో అవార్డు కూడా తీసుకోవడానికి వచ్చేసారు, ఎలా అనిపిస్తుంది? ఎస్ హ్యాపీ. వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా గద్దర్ ఇంకా అచీవ్ చేస్తాను కోరుకుంటున్నా విత్ ఆల్ యువర్ హెల్ప్. అసలు భయం అనేది ఉంటుంది మీ అబ్బాయికి, ఏం చెప్తారండి? అసలు ఎక్కడ ఇంటర్వ్యూలో బెదరడు, ఎక్కడ బెదరడు, ఇప్పుడు కూడా బెదరట్లేదు. ఎలా అనిపిస్తుంది? హౌ యూ ఎక్సైటెడ్ యాజ్ ఏ మదర్? వాడికి చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ అలవాటు అయిపోయిందండి. సో నువ్వు బెదరటం అనమాట. కాదు, చికెన్ బాగా చేస్తారంట, నిజమేనా? మీరు వాళ్ళ డాడీ చేస్తారు. డాడీ చేస్తారు ఇంటర్వ్యూలో. వెజ్ బాగా చేస్తుంది. ఓకే ఓకే. సో కాదండి, మామూలుగా ఇండస్ట్రీలో సస్టైన్ అవడమే చాలా కష్టం. అలాంటిది హిట్స్ మీద హిట్స్ వస్తున్నాయి, అందరూ లవ్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చారు. ఏం చెప్తారు సార్ యాజ్ ఏ ఫాదర్? యాక్చువల్ వాడు కష్టం అండి. వాడు యూకేజీ నుంచి చేస్తాడు, ఇప్పుడే మీకు తెలియదు. యూకేజీ డ్రామా జూనియర్స్ 2016 10 years కష్టమే, హార్డ్ వర్క్.
అదేనండి 10 years కష్టం ఇది, ఒక ఓవర్ నైట్లో వచ్చింది అయితే కాదు. వాడు చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు కాబట్టి వాడి టాలెంట్తోనే, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాడి టాలెంట్తో, ప్యూర్లీ వాడి టాలెంట్తోనే ఇప్పుడు దాకా రాగలిగాము, ఇంకా కూడా రాగలుగుతున్నామని ఆశిస్తున్నాను. ఫస్ట్ మధ్యపోయిందిరా, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా లేదు యాక్చువల్లీ. ఏది ఎందుకు ప్రీ వెడ్డింగ్ చెప్దాం. ఎవడు రాడు, నువ్వు ఒకడువే. అమ్మాయి మీద పెట్టు, రోహిత్ శర్మ, తిలక్ వర్మ అందరూ ఉన్నారు, ముసలి టీం అయిపోయింది. థ్యాంక్ యూ నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తెలంగాణ గద్దర్ అవార్డ్స్, సో ఉగాది స్పెషల్ మనకి ఇనాయ కనిపిస్తున్నారు ఇక్కడ, హోస్ట్ తనే అనమాట, ఫీమేల్ హోస్ట్ ఈ సంవత్సరానికి. ఎలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుందో మాట్లాడుతుంది, తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. సో హాయ్ ఇనాయ, గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. హాయ్, నాకు తెలుగు వచ్చు, నేను తెలుగు అమ్మాయినే కానీ స్పష్టంగా మాట్లాడేస్తున్నావు కదా, అన్ని టాలెంట్ లోపల దాచుంచాను. థ్యాంక్ యూ, హ్యాపీ ఉగాది. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ అండ్ గవర్నమెంట్కి నేను నిజంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆర్టిస్టులందరినీ గుర్తించి ఇంత పెద్ద గ్రాండ్ స్కేల్లో ఒక అవార్డు జరపడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరికీ లైక్ ఇది ఒక ప్రోత్సాహం కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఏదో చెయ్యాలని అనిపిస్తుంది. అండ్ చాలా మంది నిరాశలో ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒకటి మనస్సులో నుంచి ఏదో ఒకటి పుట్టుకొచ్చి మళ్ళీ చేయాలనే ఒకటి అయితే థాట్ వస్తుంది. అలాంటి దానికి ఒక అధ్యాయం స్టార్ట్ అయినట్టు, ఒక మైల్ స్టెప్ అన్నట్టు నాకు చాలా నచ్చింది. అండ్ దాంట్లో నేను ఒక పార్ట్ అవ్వడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ నేను ఇప్పుడు హోస్ట్ అయిపోయాను కాబట్టి ఐ కాంట్ షో మై ఎక్సైట్మెంట్ అస్సలు. థ్యాంక్ యూ.